హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ అయితే డిసెంబర్లో జరగబోతుంది. దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అయితే బయటకు వచ్చాయి అండ్ దానికి సంబంధించిన కొన్ని రూమర్స్ కూడా తిరుగుతున్నాయి. మెయిన్గా సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి వీడియో చూసే ముందు అయితే ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ మన ఛానల్ ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళంతా వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ ఈసారి ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుంటుంది అనేది అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సో వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ 2025లో మెగా యాక్షన్లో రిటెన్షన్ రూల్స్. సో నలుగురిని రిటెన్షన్, 2 ఆర్టీఎం కార్డ్స్ అని చెప్పి అయితే న్యూస్ నిన్ననే బయటికి రావడం జరిగింది. సో మొత్తంగా 6 మెంబర్స్ని తీసుకోవచ్చు. నలుగురినేమో యాక్షన్ కంటే ముందే, ఇద్దరిని మాత్రం యాక్షన్లో ఆర్టీఎం కార్డు ద్వారా. నిజం చెప్పాలంటే ఎస్ఆర్హెచ్లో అంతమంది ప్లేయర్స్ ఉన్నారా అంటే, ఒకటి ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాల్సినటువంటి ప్లేయర్స్. ఎట్టి ప్లస్లో వీళ్ళు రిటర్న్ అవుతారు. అండ్ మనకు ప్యాట్ కమిన్స్ అంటే 20 crores పైన అతనికి ఈసారి ఆల్రెడీ 100 crores నుంచి 120 crores చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్యాట్ కమిన్స్ అయితే ఆర్టీఎం చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ అతడు ఐపీఎల్ ఆడడానికి ఇంట్రెస్ట్ ఉండడు ఒక్కొక్కసారి. సో ఆడతాడా లేదా కూడా తెలియదు. సో ఇదే సందర్భంలో వస్తే రూమర్స్ ఏంటంటే, రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చిన రోహిత్ శర్మ కూడా ఎస్ఆర్హెచ్కి వెళ్తాడని చెప్పి పెద్ద ఎత్తున రూమర్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ అతన్ని రిటైన్ చేసుకోకుంటే వేరే ఏ టీం అయినా కొనొచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలో ఎస్ఆర్హెచ్ కూడా ట్రై చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి రోహిత్ శర్మని. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్లో మీరు గట్టిగా చూస్తే 6 ప్లేయర్స్ కనిపించరు మీకు. హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ. ఆ తర్వాత మనం ప్లేయర్స్ గురించి వెతుకులాడాల్సిందే. ఉన్నాడు భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్. సో ఓకే, మంచి ప్లేయర్స్ వీళ్ళు. ఆర్టీఎం కార్డు ద్వారా తీసుకునే అవకాశం ఉన్నటువంటి ప్లేయర్స్. ఈ 2 ఆర్టీఎం కార్డ్స్ అయితే పక్కా వీళ్ళిద్దరు, నటరాజ్, భువనేశ్వర్ కుమార్. వీళ్ళని రిటైన్ అయితే చేసుకోరు ఫస్ట్. అండ్ ఆ ముగ్గురు ముందే రిటైన్ చేసుకునే ప్లేయర్స్లో హెడ్, క్లాసెన్ అండ్ అభిషేక్ శర్మ. అండ్ ఇంకొక ప్లేయర్ ఎవరన్నది అయితే చాలా ఇప్పుడైతే సస్పెన్స్. ఎందుకంటే ఆ రిటైన్ చేసుకుంటే ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. సో కేవలం ముగ్గురిని కూడా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో ఏ విధంగా ఈ 6 అనేది మీరు కూడా కామెంట్ అయితే చేయండి, ఎవరిని చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది. ఇంకా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.